మిత్రమా, ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిన జ్ఞాపకాల మిత్రమా. నీకు కోపం వచ్చే ఒక్క క్షణం అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుంచి తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి ప్రధాన కారణమని తెలుసుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. నీకు నచ్చితే దేవతంటావు, నచ్చకపోతే దెయ్యమంటావు. నువ్వు చెప్పినట్టు వింటే తను అపురూపం, వినకపోతే నీకు అవమానం. నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీనిని ప్రేమంటారా మిత్రమా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మన అనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం మిత్రమా, కాదంటారా? మిత్రమా, నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని. ఈ ప్రపంచంలో చెడ్డవాణ్ణి కనిపెట్టడం చాలా కష్టమైంది మిత్రమా. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. తోటమాలి రోజు చెట్టుకు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడే వాటికి ఫలితం అనేది కనిపిస్తుంది మిత్రమా. ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సిందే ఆ భగవంతుణ్ణి మాత్రమే మిత్రమా. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్పృహతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది, కాదంటారా? మిత్రమా, దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం అవుతుంది. ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి శూన్యం మిగిలిపోతుంది మిత్రమా. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతిదానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది మిత్రమా. కనుక భారం భగవంతుని మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీవన గమనం తృప్తిగా సాగిపోతుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు కదా. నచ్చకపోయినా కూడా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చెంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మిత్రమా. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించుకో. ఎలాంటి కష్టానైనా సరే ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో మిత్రమా. కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మారాలి. ప్రతి అపజయం ఒక పాఠం, అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ధైర్యాన్ని కలిగించుకో మిత్రమా. ఎదురింపులు నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యానికి దారి తీస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. విజయం నీ సొంతం చేసుకోవాలనుకుంటే ఓపిగ్గా పట్టుదలగా ముందుకు సాగాలి మిత్రమా. ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే కదా. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణానే కదా. ఏ కులాన్ని పుట్టినా అందరూ చూసేది మన మంచితనాన్నే మిత్రమా. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అని అంటారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక మంచి మాట చెప్పనా మిత్రమా, కష్టం అది మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. కోపం ఎలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువగా ఉండదు, కానీ అది చేసే నష్టం జీవితకాలం మిత్రమా. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లుగా ఉంటుంది. ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలుస్తూ ఉంటుంది. కష్టం, కోపం, జీవితం ఈ మూడు మనవి మిత్రమా, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు.
మన మాట ఎప్పుడూ వినవు, మనకి చెప్పి ముందే రావు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం మిత్రమా. నేను చెప్పిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సిందేమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలు అర్థం చేసుకుంటే మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం అని తెలుసుకో మిత్రమా. బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదు మిత్రమా. మన వాళ్ళతో మనోళ్ళతో సంతోషంగా బ్రతకమని. అలా బ్రతకలేనప్పుడు బ్రతికుండి ఏం లాభం? వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి మిత్రమా. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామనుకున్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనది, మనకొచ్చే కష్టాలు మనవి భరించాలి. గొప్పగా బ్రతికడం సాధ్యం కావచ్చు, తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మిత్రమా. గెలిచే వరకు తెలియదు మిత్రమా కావాల్సిన వారున్నారని. డబ్బు సంపాదించే వరకు తెలియదు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించేవారున్నారని. పైనున్న వాటిని పోగొట్టుకుంటేనే కానీ తెలీదు ఎంతమంది నా వెనక ఉన్నారని. కాదంటావా మిత్రమా? దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది, కానీ ఈ రోజుల్లో మనుషులు నమ్మాలంటే చాలా చాలా గుండె ధైర్యం ఉండాలి మిత్రమా. కాదంటారా? మీ పనికిరాని అహంకారంతో మీరు ఇష్టపడే వ్యక్తిని కోల్పోవడం కంటే మీరు ఇష్టపడే వారితో అహంకారాన్ని కోల్పోవడం మంచిది కదా. ఏ విషయంలో కూడా ఎవ్వరి మీద కూడా ఆధారపడకు మిత్రమా. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సాయం పదే పదే అడిగితే చాతకనితనం. వీలైనంత వరకు ఎవ్వరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో మిత్రమా. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకి గౌరవం పెరుగుతుంది. కాదంటారా? మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, చేసే పనిలో విజయం కూడా చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే చదువు వంట పడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకు మిత్రమా. మిత్రమా, ఒక ఆడది తన శరీరాన్ని నడిపిస్తేనే మగాడు ఆమెను ప్రేమిస్తాడు. ఆమె తన శరీరాన్ని ఇవ్వకపోతే ఏ మగాడు ఎప్పటికీ ఆడదాన్ని ప్రేమించడం. తమ శరీరాన్ని చూపించి అదే అందమని భ్రమించి బ్రతికే ఆడవాళ్ళు ఎందరో మగవాళ్ళ జీవితం నాశనం అవుతూ ఉన్నాయి. ఒక ఆడది మగాడిని నమ్మిందంటే తన ప్రాణం ఇచ్చేంత గొప్పగా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఒక ఆడది మగాడిని నమ్మించడం మొదలు పెడితే ఆమె ప్రేమ నిజమో లేక అబద్ధమో తెలుసుకోవడానికి మగాడికి జీవితకాలం సరిపోదు మిత్రమా. ఒక ఆడది తన కోరికలను అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే పరాయి మగాడి నుంచి డబ్బులు ఆశిస్తుంది. అలాగే తను కష్టపడి సంపాదించిన డబ్బును మాత్రం తన విలాసాలకు మరియు కోరికలు తీర్చుకోవడానికి అస్సలు ఖర్చు పెట్టదు. ఒక ఆడది పరాయి మగాడితో తిరుగుతుందంటే ఆ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకోవడానికి కూడా భయపడుతుంది. కానీ ఆమెతో తిరిగే మగాడు మాత్రం నేను పలానా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానని తన స్నేహితులందరికీ చెప్పేస్తాడు. ఏ మగాడు కూడా తన భార్యతో గడిపిన విషయాలను బయట ఎవ్వరికీ చెప్పడు. కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడదానితో గడిపిన విషయాలు మాత్రం చాలామందికి గర్వంగా చెప్పుకుంటాడు. కాబట్టి ఒక ఆడది తాను పెట్టుకున్న అక్రమ సంబంధం గుట్టుగా సాగిపోతుందని అనుకోవడం ఆమె పొరపాటే అవుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.